ఆ నాకుడేంటే, ఆ తాగుడేంటే? అదివ్వు. అది డైరెక్టర్ గాని ఓకే కూల్ కూల్ ఓకే. ముందేమైందో చెప్పు. నన్ను బికినీ వేసుకొని చూపించమంటాడా వాడు? వెరీ సెన్స్లెస్ ఫెలో. ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే. ఇండస్ట్రీకి ఐరన్ లెగ్ ఉన్న అమ్మాయికి హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు. అయితే ఈ సినిమా కూడా మానేసావా? ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే. ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది. ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి. అందరి ముందు వదిలిపెడతారు. మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే? ఏమైంది? బ్రేకప్. అదేంటి హ్యాండ్సమ్లో సిక్స్ ప్యాక్లో వీరుడు ధీరుడు అన్నా? బోర్ కొట్టుంటుంది. బోర్ కొట్టడానికి వాడైనా చేస్తేనేగా. పా, కనీసం కనీసం ముద్దు పెట్టడానికి కూడా రాదు వాడికి. జఫాగాడు. ఒక అమ్మాయి ముద్దు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు, ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు. వీడంటే జాంకాయలాగా ఇక్కడ పెడతాడు. మరి రఘురామ్ గాడు అన్నీ బానే పెడతాడు, సర్ట్ అయిపోతాడన్నా. ఆడు జాంకాయ 2.0. వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు. మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే. అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా, తిన్నావా, బుజ్జి తుజ్జి, బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు. అండ్ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏ కలర్ వేసుకున్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏ కలర్ వేసుకున్నావు, అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పించ్ అంటాడు. వాడు మాటలు తప్ప చేతలు రావు. అందుకే బ్రేకప్ చెప్పేసి. చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం అంటాడే అది. చిచ్చి అవును, అలా చేస్తే ఏమవుద్ది? అది ఇప్పుడేమైంది? చెవిలో దూల తీరింది. అది అంతే. ఓహో. సడన్ గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా. నాకిలా ఓపెన్ గా తాగితేనే కిక్కబ్బా. తొందరగా బీర్ ఓపెన్ చేయటమే. ఇటివ్వు. ఆయన బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా. ఇప్పుడు దాకా ఎన్ని తాగా జానమన్. ఎవ్రీ మూమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ లా ఉండాలి. అవునవును, అమ్మాయిలం కదా, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి. హే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నాం పాపా? గోవా వెళ్తున్నాం పాపా. వాట్? గోవానా? ఇంకో 2 hours లో గోవాలో ఉంటాం. ఏ ముందే చెప్పుండొచ్చు కదా. నేను చెప్పా, ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో. హలో, మ్యాటర్ చెప్పా. అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా. పడాయి. పెళ్లిలో ఏముంది, బొక్కలో ఎంజాయ్మెంట్. గోవానా? పెడతాం వాళ్ళారా, మన గోవా వెళ్తున్నాం. సరే అలా
చెప్పావా ఎస్. ముందే చెప్తే కనీసం బట్టలైనా తెచ్చుకునే వాళ్ళం కదా. మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి?